రాహుల్ సాంకృత్యాయన్ జీవితం గురించి సాహిత్యం గురించి చెప్పడం కొద్దిసేపట్లో చెప్పడం అసాధ్యమైన విషయం. ఎందువలనంటే ఆయన 70 సంవత్సరాల జీవితంలో 60 సంవత్సరాలు చాలా క్రియాశీలంగా బహుముఖ ప్రజ్ఞతో అనేక రంగాల రచనలు చేసి అనేక దేశాలకు వెళ్ళి కాలినడకన టిబెట్కు 4 సార్లు వెళ్ళి ఆయన జీవితంలో ఒక అపారమైన అనంతమైన వైవిధ్యం ఉంది. ఆ వైవిధ్యాన్ని ఒక 10 నిమిషాల్లోనో 20 నిమిషాల్లోనో చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ఒక 60 సంవత్సరాల కింద చనిపోయిన మనిషి, అంతకుముందు ఒక 70 సంవత్సరాలు బతికిన మనిషి, ఒక మనిషి ఎంత సాధించగలడు? ఆయన క్రియాశీలంగా రచన చేసిన సమయం దాదాపు 4 దశాబ్దాలు. ఈ 4 దశాబ్దాల్లో 50,000 పేజీలు రాశాడు. 125 పైన పుస్తకాలు రాశాడు. ఆయన ఆత్మకథే 5 సంపుటాలు. ఆయన బతికున్నప్పుడు 2 సంపుటాలు వెలువడింది. ఆయన మరణించిన తర్వాత ఆయన వదిలిపెట్టిన భాగాన్ని కలిపి మరొక 3 సంపుటాలు వేశారు. 3,000 పేజీల 5 సంపుటాల ఆత్మకథ. ఆ ఆత్మకథలోనూ ఇంకా ఆయన చెప్పని విషయాలు, ఆయన చెప్పలేకపోయిన విషయాలు అనేక ఉన్నాయని సాహిత్య విమర్శకులు, హిందీ సాహిత్యాభిమానులు చాలామంది అన్నారు. నిజానికి ఆయన ఆత్మకథ ఇంగ్లీష్లో కూడా రాలేదు, ఇంకా హిందీలోనే ఉంది. ఆయన మీద ఆయనతో పాటు ఒక 5-6 సంవత్సరాలు కలిసి పనిచేసిన ప్రభాకర్ మాచవే అనే ఒక సుప్రసిద్ధ హిందీ రచయిత రాసిన జీవిత చరిత్ర ఇప్పటికీ ఒక ప్రామాణికం. దాదాపు స్థూలంగా 100-150 పేజీల్లో ఆయన జీవితాన్ని రేఖామాత్రంగా పరిచయం చేసిన పుస్తకం అది. ఆయన జీవితం చూస్తే ఆయన జీవితమే ఒక ప్రయాణం అని చెప్పుకున్నాడు ఆయన. బుద్ధుడిని ఎప్పుడూ ఆయన ఆత్మకథలో కూడా అనేక సార్లు ఉటంకించాడు. జ్ఞానం అనేది ఒక చోటు నుంచి ఒక చోటికి తీసుకుపోయే పడవ లాంటిది కానీ నెత్తి మీద మోసుకుపోయే బరువు లాంటిది కాదు అని ప్రయాణ ప్రతీక నోటి వాడుకున్నాడు. ఆయన జీవితం అంతా ఆ ప్రయాణ ప్రతీక ఉంది. దాదాపు 10-11 ఏళ్ల వయసులో మొదటిసారి ఇంటి నుంచి పారిపోయి బయటికి పోయాడు. అప్పటి నుంచి ప్రారంభించి చనిపోవడానికి ముందు వరకు ఆయన ఏ ఒక్క సంవత్సరం కూడా ఏ ఒక్క చోట స్థిరంగా లేడు. ఒక 10-12 దేశాలు తిరిగాడు. టిబెట్కే 4 సార్లు వెళ్ళాడు. సోవియట్ యూనియన్ 4 సార్లు వెళ్ళాడు. దేశంలో అన్ని ప్రాంతాలు తిరిగాడు. కనుక ఇంత విస్తారమైన జీవితాన్ని కొద్ది మాత్రంలో ఎట్లా చెప్పడం అన్నప్పుడు ప్రధానంగా ఆయన జీవితము, ఆయన సాహిత్యము. జీవితం ఉత్తరప్రదేశ్లో, ఇప్పటి ఉత్తరప్రదేశ్ కూడా కాదు, యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ ఆగ్రా అండ్ అవధ్ అని బ్రిటిష్ వాళ్ళు అనేవాళ్ళు. ఉత్తరప్రదేశ్లో ఆజంగఢ్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. అక్కడి నుంచి సాధువుగా మారాడు, హిందూ సాధువుగా మారాడు. దాన్ని వ్యతిరేకించి ఆర్య సమాజిస్టుగా వేద ప్రామాణ్యాన్ని మాత్రమే అంగీకరించి ఆర్య సమాజిస్ట్ అయ్యాడు. అక్కడి నుంచి వేదాన్నే అంగీకరించని, బ్రాహ్మణ్యాన్ని అంగీకరించని, కుల మతాలను తీవ్రంగా ధిక్కరించిన మార్క్సిస్ట్గా మారాడు. ఈ మధ్యకాలంలో సోషలిస్ట్గా కొద్ది కాలం ఉన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడిగా కొద్ది కాలం ఉన్నాడు. తన ప్రాంతంలో బీహార్లో, ఉత్తరప్రదేశ్లో జరిగిన రైతాంగ పోరాటాలలో పాల్గొన్నాడు. కిసాన్ యూనియన్కి అధ్యక్షుడిగా ఉన్నాడు, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. మొత్తం జీవిత కాలంలో 3 సార్లు వేరువేరు సందర్భాలలో జాతీయోద్యమంలో భాగంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. జైలు జీవితం బహుశా 3-4 సంవత్సరాలు గడిపాడు. ఇది కాకుండా ఆయన నిజంగా 8వ తరగతిలో ఆయన చదువు ఆగిపోయింది. నియతమైన విద్య ఏమీ నేర్చుకోలేదు. నియత విద్యలో ఆ 8వ తరగతి వరకు చదివిన దాంట్లో కూడా అరబ్బీ నేర్చుకున్నాడు, పార్సీ నేర్చుకున్నాడు, సంస్కృతం నేర్చుకున్నాడు, హిందీ ఎట్లాగో మాతృభాష. ఇవి 4 భాషలు కాకుండా మరొక 30 భాషలు నేర్చుకున్నాడు. 34 భాషల్లో రాయగల, మాట్లాడగల, చదవగల పాండిత్యం సంపాదించాడు. ఈ పాండిత్యం అందువల్లనే ఏమీ చదువుకోకపోయినా మహాపండిత అనే బిరుదు వచ్చింది.
రష్యాలో లెనిన్గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ఒకసారి 2 సంవత్సరాలు, మరొకసారి సంవత్సరన్నర ప్రొఫెసర్గా పనిచేశాడు, ఆచార్యుడిగా పనిచేశాడు. శ్రీలంకలో ఒక విశ్వవిద్యాలయంలో, బౌద్ధ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. అంటే ఆయన జీవితం నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఒక మనిషి ఇన్ని సాధించగలడా, ఇంత వైవిధ్యం తన జీవితంలో చూపగలడా అని ఆశ్చర్యం వేస్తుంది. తన 1893లో పుట్టాడు. 1910 నాటికే ఇంకా కౌమార దశలో ఉండగానే ఇల్లు వదిలి పారిపోయాడు. కలకత్తాకు వెళ్ళి అక్కడ ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ దేశం తిరుగుతూ ఉన్నాడు. తండ్రి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ పాఠశాలలో చేర్చాడు. కానీ అక్కడి నుంచి ప్రారంభించి ఇంకా యవ్వనంలోకి వచ్చిన తర్వాత ఆయన వరుసగా ఒకసారి నేపాల్ వెళ్ళాడు. ఈ క్రమంలో ఆర్య సమాజిస్ట్గా ఉండగా అన్ని మతాలను తెలుసుకోవాలి, అన్ని మతాల కన్నా హిందూ మతం, వేద మతం, ఆర్య సమాజం గొప్పది అని వాదించాలి అని మతాల గురించి చదవడం ప్రారంభించాడు. బౌద్ధం ఆసక్తి కలిగింది. బౌద్ధం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకున్నాడు. ఆర్య సమాజాన్ని వదిలేశాడు. బౌద్ధ పరిశోధనలో భాగంగా నేపాల్ వెళ్ళాడు. ఈ క్రమంలోనే 1930లలో ఆయనకు ఈ బౌద్ధాన్ని అధ్యయనం చేయడంలో భాగంగా ఆయన ప్రమాణ వార్తిక అనే ఒక పుస్తకం ఉండింది. అది దిగ్నాగుడు రాసిన ప్రమాణ సముచ్చయానికి ధర్మకీర్తి చేసిన వ్యాఖ్య. ఈ వ్యాఖ్య పుస్తకం కూడా ఇప్పుడు దొరకడం లేదు. దాన్ని ఎక్కడైనా సంపాదించాలి అని తిరుగుతూ ఉన్నాడు. ఈ తిరిగే క్రమంలో వేరువేరు దొరికిన ఆధార గ్రంథాలను పట్టుకుని వాటిని పరిష్కరిస్తూ మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు 1936లో ఆయనకు ఒక వార్త తెలిసింది. టిబెట్లో ఒక మొనాస్టరీలో, బుద్ధిస్ట్ మొనాస్టరీలో ఆ గ్రంథపు సంస్కృత మూల గ్రంథం దొరికింది. వెంటనే టిబెట్కు ప్రయాణమయ్యాడు. ఇది ఒక విచిత్రమైన కథ. 13వ శతాబ్దిలో అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాలు ఉత్తర భారతం అంతా దాడులు చేస్తూ సాగుతూ ఉన్నప్పుడు నాలందా విశ్వవిద్యాలయం, విక్రమశిల విశ్వవిద్యాలయం 2 ప్రధానమైన బౌద్ధ అధ్యయన కేంద్రాలు. ఈ 2 కేంద్రాల మీద దాడులు చేశారు. విక్రమశిలనైతే తగులబెట్టారు. అప్పుడు విక్రమశిల నుంచి, నాలంద నుంచి ఉన్న గ్రంథాలను మోసుకుని పరిరక్షించడానికి బౌద్ధ భిక్షువులు, బౌద్ధ సన్యాసులు టిబెట్ దాకా వెళ్ళిపోయారు. టిబెట్ మొనాస్టరీలలో వాటిని భద్రపరిచారు. 600 సంవత్సరాల పాటు అవి లోకం కన్ను తెలియకుండా ఉండిపోయాయి. 1936లో అటువంటిది ఒకటి బయటపడింది అని తెలవగానే మళ్ళీ బయలుదేరి కాలినడకన కంచెర గాడిదల మీద వెళ్ళి ఒక్కొక్క మొనాస్టరీ వెతుకుతూ ఆయన కథ చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్క మొనాస్టరీలో బౌద్ధ ఆచార్యులను, బౌద్ధ భిక్షువులను బతిమిలాడుతూ కనీసం ఫోటోలు తీసుకుంటాను లేదా కాపీ చేసుకుంటాను అని కూర్చొని నెలల తరబడి అట్లా 4 సార్లు పర్యటించాడు. 1600 పైన అప్పటి వరకు వెలుగు చూడని, బయటి వారికి తెలియని లేదా పాఠాంతరాలు మాత్రమే ఉన్న అనేక గ్రంథాల రాత ప్రతులను లేదా తాళపత్ర గ్రంథాలను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. పాట్నా మ్యూజియంకి అవి ఇచ్చాడు. ఇదంతా ఒక ఎత్తు. పరిశోధకుడుగా, బౌద్ధ సన్యాసిగా, బౌద్ధ ఆచార్యుడుగా ఇదంతా ఒక ఎత్తు. రెండోది ఆయన జీవితంలో ప్రధానమైన భాగం. నిజానికి నాకు నా వ్యక్తిగత అనుభవం చెప్పాలంటే 1978, 79లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి రోజుకో పుస్తకం నమిలి వేస్తున్న రోజుల్లో రాహుల్ సంకృతి ఆయన దొరికాడు. తెలుగులో ఆయనవి ఇప్పటికీ వచ్చినవి 12-13 పుస్తకాలు మాత్రమే. 12-13 పుస్తకాలు నోటి కంఠోపాఠం అయ్యేటట్టుగా చదివాను. రాహుల్జీ మీద ఒక రకమైన భక్తి, ఒక రకమైన ఆరాధన ప్రారంభమై అవి చూస్తే మనకు నవలల రూపంలో రాసినవి. చరిత్రను నవలీకరించడం, కళారూపం ఇవ్వడం అనే ఒక గొప్ప ప్రక్రియ బహుశా రాహుల్ సంకృత్యాయన్ చేసినంత అద్భుతంగా ఇంకెవరు చేసి ఉండరు. ఓల్గాసే గంగా అది కథలు, అది కంటిన్యూటీ ఉన్నది కాదు. వేరు కథలు, 20 కథలు. ఆ 20 కథల్లో మొదటి 14 కథలు పాళీ గ్రంథాలలో, బౌద్ధ గ్రంథాలలో ఉన్న అంశాలనే తీసుకుని వాటిని కథారూపం ఇచ్చాడు. ఆ తర్వాత మిగిలిన 6 కథలు ఆధునిక యుగం, క్రీస్తు పూర్వం 6000 సంవత్సరంలో ఇండో యూరోపియన్ తెగల వలస దగ్గర ఓల్గా తీరంలో ప్రారంభమై
గంగ దాకా వచ్చి 1942లో క్విట్ ఇండియా ఉద్యమం దగ్గర దాకా 20 కథల గుచ్ఛం అది. దానిలో ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత చదివితే దానిలో పొరపాట్లు కనబడవచ్చు, కానీ ఒక ప్రేరణాత్మకమైన ఉత్తేజకరమైన పుస్తకం అది. అది అట్లా ఉంచితే సింహసేనాపతి, జయయౌధేయ, మధుర స్వప్నం, విస్మృత యాత్రికుడు, దివోదాస, ఋగ్వేదార్యులు ఇవన్నీ వేరు వేరు సందర్భాలలో ఆయా ఋగ్వేదార్యులు కొంత పూర్తి వచన రూపం ఒక సిద్ధాంత గ్రంథం లాంటిది, మిగిలినవన్నీ కళారూపం, నవలలు, కథలు. ఇవి ఏ ఒక్కటి చదివినా రాహుల్ సాంకృత్యాయన్ ఎంత అద్భుతమైన చరిత్రకారుడు, తత్వవేత్త, సామాజిక పరిశీలకుడు, సామాజిక శాస్త్ర విశ్లేషకుడు అనేది అర్థమవుతుంది. వీటి తర్వాత ఇవి కాకుండా ఈ దుష్ట సమాజం పతనం కాక తప్పదు అని రాసిన వ్యాసాలు వచ్చాయి. ఇంగ్లీష్లో అయితే వ్యాసాలు వచ్చాయి. ఎక్కువ భాగం రచనలు ఆయనవి హిందీలో ఉండిపోయాయి. ఆయన 5 భాషల్లో రాశాడు. హిందీలో, సంస్కృతంలో, టిబెటన్లో, పాళీలో రాశాడు. వాటిలలో హిందీలోనే 125 పుస్తకాలు హిందీలోనే ఉండిపోయాయి. తెలుగులోకి 12-13 పుస్తకాలే వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ముఖ్యంగా 1993 తర్వాత ఆయన శత జయంతి తర్వాత మళ్ళీ ఆయన పుస్తకాలన్నీ ఒక పునర్ముద్రణ కావడం ప్రారంభమైంది. ఇవన్నీ కూడా ఇవాల్టికి తప్పనిసరిగా ప్రాసంగికమైనవి, చదవవలసినవి. ఎందుకంటే ఆయన మొత్తం రచనల్లో మతాన్ని, కులాన్ని వ్యతిరేకించాడు. ఇవాళ సరిగ్గా మోడీ, అమిత్ షాల పాలనలో హిందూ బ్రాహ్మణీయ రాజ్యం, ఫాసిస్టు రాజ్యం అమలవుతూ ఉన్నప్పుడు ఈ మతతత్వం, మతోన్మాదం, మతం పేరు మీద రాజకీయం ఎంత దుర్మార్గమైనవి తెలుసుకోవడానికి చరిత్ర నుంచి ఒక ఆకరమిస్తుంది. అట్లాగే ఆయన తత్వశాస్త్ర పుస్తకాలు కూడా 3 రాశాడు. హజారీబాగ్ జైల్లో 1942-43లో ఒక 2 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. జైల్లో ఆయన దర్శన్ దిగ్దర్శన్ అని మొత్తంగా ప్రాక్పశ్చిమ దర్శనాలను, భారతీయ దర్శనాలను కలిపి తత్వశాస్త్ర చరిత్ర అంతా రాశాడు. అది తెలుగులోకి ఆలూరు భుజంగరావు గారు అనువాదం చేశారు. భారతీయ దర్శనం అనే ఒక పుస్తకం, ప్రాక్పశ్చిమ దర్శనాలు అనే మరో పుస్తకం 2 వచ్చాయి. వాటిలలో ముఖ్యంగా భారతీయ దర్శనంలో ఆయన తాత్వికుడుగా గాంధీని, తాత్వికుడుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ను ఖండాలుగా విమర్శించాడు. అవి చదువుతూ ఉంటే ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ను విమర్శిస్తూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయత గొప్పది, భారత జాతి గొప్పది, భారత మహోన్నత్వం అని అంటుంటే, ఏమిటి నీ మహోన్నతి, కుల అణచివేత నీ మహోన్నతి అని అద్భుతమైన విమర్శ సాగించాడు. ఇవాళ మళ్ళీ ఒకసారి కుల వివక్ష జడలు విప్పుతున్నప్పుడు రాహుల్ సాంకృత్యాయన్ కులం మీద చేసిన విమర్శ, మతం మీద చేసిన విమర్శ చాలా చాలా ఉపయోగకరమైన అవుతాయి. ఇవన్నీ అట్లా ఉంచి కేవలం ఒక యాత్రా కథకుడుగా 13-14 పుస్తకాలు రాశాడు. అన్ని దేశాలు తిరిగాడు. ప్రతి దేశం గురించి ఒక పుస్తకం రాశాడు. టిబెట్ గురించి అయితే 2-3 పుస్తకాలు రాశాడు. ఇవన్నీ సరిపోనట్టు గుమక్కడ్ శాస్త్ర అంటే తిరుగుబోతు శాస్త్రం, తిరుగుబోతుగా ఎందుకు ఉండాలి మనిషి, తిరుగుబోతుగా ఉండడం వల్లనే మనిషి ఏం సాధిస్తాడు అని కూడా ఆయన ఒక పుస్తకం రాశాడు. రాహుల్ సాంకృత్యాయన్ పుట్టి 129 సంవత్సరాలు, 130 సంవత్సరాలైంది. చనిపోయి 60 సంవత్సరాలైంది. అయినా ఆయన ఇంకా ఆయన అక్షరాలలో, ఆయన విశ్లేషణల్లో జీవించే ఉన్నాడు, సజీవంగా ఉంటాడు.